హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో ట్యూస్డే రోజుది. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరి బొంబాయి చట్నీ చేశాను. చిన్నతోనే కొంచెం తినిపించుకోవడానికి ట్రై చేస్తాడు కేతను, కానీ చిన్నకు టైం అయిపోతుంది కదా, కొద్దిసేపు తినిపిస్తాడు, తర్వాత నన్ను పెట్టమని చెప్తాడనమాట. అలాగా పూరి కొంచెం ఇష్టంగానే తింటారు తండ్రి కొడుకులు ఇద్దరు. మా అత్త కూడా తింటుంది అనమాట. ఆయిల్ ఫుడ్ కొంచెం బాగా తింటారు ఇంట్రెస్టింగ్గా వీళ్ళు. నాకు ఏమో కొంచెం తినాలంటే భయం వేస్తుంది ఆయిల్ ఫుడ్. అందులోనూ తెల్ల గోధుమ పిండి ఉంటుంది కదా, అదే కావాలి చిన్నకి పర్టికులర్గా. ఈ మధ్యకాలంలో నాకైతే కేదార్ స్నానము కొంచెం తగ్గిపోయింది అనమాట. ఆ పని చిన్ననే చేపిస్తున్నాడు. మార్నింగ్ బ్రష్ చేపించేసి స్నానం చేపించేస్తున్నాడు తనతో పాటే. అందుకు కొంచెం ఫ్రీ అయిపోతున్నా నేను కూడా. ఇంకా తర్వాత టిఫిన్ తినేసి పక్కన ఓనర్ వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి ఆడుతుంటే చూడండి ఆ అబ్బాయి ఎలా చేస్తుంటే అలా ఆ బండిని ఎలా పెడితే అలానే పెడుతాడు. ఆ అబ్బాయి ఎలా ఉంటే వీడు కూడా అదే ఫోజ్ ఇస్తూ ఆడుకుంటాడు. ఇంతకు ముందు కేతను పక్కింట్లో వేరే వాళ్ళు ఉన్నారనమాట. అప్పుడు వాళ్ళు కేతన్ బండి తీసుకుంటే నిద్రపోతున్నా కూడా కేతనికి సౌండ్ కనిపెట్టేసి అమ్మ నా బండి తీసుకుపోతారని లేచి మరీ ఏడ్చేటోడు. అట్లే ఒకసారి బయట ఇంట్లో నేను దోశ వేస్తా ఉన్నాను, చిన్న బయటకు వెళ్ళాడు. ఫోన్లో రైమ్స్ పెట్టించేసి నేను దోశ వేసుకుంటా ఉంటే ఎప్పుడు వెళ్ళిపోయినాడు, వాళ్ళు వచ్చి బండి మీద కూర్చున్నారని పాండా మీద వెళ్ళిపోయినాడు. బయటకు వెళ్ళిపోయి పక్కింటి వాళ్ళందరూ బయటే ఉన్నారు, పిల్లలు. ఆ పక్కింటి వాడు కూడా ఫోన్ మాట్లాడతాను చూసుకోలేదు. అలా సర్రుని వెళ్ళిపోయినాడు స్టెప్స్లో. నేను దోశ వేసి వచ్చాను అనమాట హాల్లోకి. కేతన్ ఎక్కడికి పోయినా బయటకు వచ్చేలోపు కరెక్ట్గా కేతన్ స్టెప్స్లోకి అలా దిగిపోతున్నాడు. గట్టిగా వచ్చేసేసరికి ఆ పక్క బిల్డింగ్లో వాళ్ళు కూడా బయటకు వచ్చేసారు. నాకు భయం వేసింది, అంటే స్టెప్స్లో పడిపోతే స్టెప్స్ తలకలా కొట్టుకుంటే కష్టం కదా, పట్టుకోలేడు కదా. ఇంకా అబ్బా ఆ రోజైతే నాకు నిజంగా అసలు గుండె ఆగిపోయినంత పని అయిపోయింది, అంత భయం వేసింది అసలు. అందుకే కేతన్ వదిలిపెట్టి అక్కడికి వెళ్తే కేతన్ అక్కడికి వెళ్తా అంటాను. ఒకవేళ నేను ఏదైనా కిచెన్లో పని చేసుకుంటున్నా కూడా 2 నిమిషాలకు ఒకసారి కేతన్ ఏం చేస్తున్నావు కేతన్ అని పిలుస్తూనే ఉంటాను అనమాట. పలకలేదనుకో ఆ పని ఆపేసుకొని వెళ్ళి చూసుకుంటాను. ఒక్కోసారి పలుకు నాన్న పిలిచినప్పుడు అంటే అమ్మ ఇక్కడే ఉన్నా ఆడుకుంటున్నా అలాగా పలుకుతాడు, ఒక్కోసారి పలకడు. అలా చాలా డేంజర్ అనమాట. ఒక్క నిమిషం కేతన్ని చూసుకోకపోయినా ఇంట్లో ఏదైనా గలీజ్ చేయడమా లేదంటే బయట ఏదైనా పడిపోవడమా అట్లాంటివి ఏవో ఒకటి చేస్తాడని నాకైతే చాలా భయం అసలు. ఒకసారి ఇలానే ఈ సందు ఉంది కదా పక్కన కిచెన్ సైడ్ అనమాట, ఇది పిల్లి పోయిందని చెప్పి వెళ్ళాడు ఆ సందులోకి. ఒకసారి చిన్న లంచ్కి వచ్చాడు, ఆ టైంలో చూసాము. పిల్లి పోయిందంటే లేదులే నాన్న వెళ్ళిపోయిందిలే మళ్ళీ వస్తుందిలే అంటే సరే అన్నాడు. కానీ మళ్ళీ ఒకసారి చూస్తానని వెళ్ళాడు. వెళ్ళినోడు వెళ్ళకుండా ఆ పిల్లి ఆ పక్కన ఇంకో సందులోకి వెళ్ళిపోయింది కనపడకుండా. వెళ్ళిపోయిందని చెప్పి గట్టిగా ఏడ్చాడు అస్సలు. అమ్మ ఆ రోజు కూడా చిన్నకైతే ఇంక అసలు నిజంగా నేను ఇంతకుముందు ఎట్లా భయపడ్డాడు అలాగే కేదాన్ని చిన్నకి అలా ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. ఎక్కడా గోడ దుంకేసాడా ఏమన్నా పైకి ఎక్కేసాని అంత భయపడ్డాడు ఆ రోజు. ఎంత పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినాడు చిన్న సందులోకి, అలా భయపడిస్తాడు. 2 చేతులతోనా? ఒక్క చేతితో తినాలా? ఒక్క చేతితోనే తినాలా? చూడు నేను తింటలే. ఆవెట్టు నాకు ఒకటి ఆవెట్టు. ఏం పుచ్చిపోవాలి ఒక్కటి పెట్టు నాకు ఆవెట్టు. అట్లేనన్నా ప్లీజ్ నాన్న, నేను నీకు తెచ్చిచ్చిన కదా. నీకు తెచ్చినా నాకు కదా ఒక్కట్లే ప్లీజ్ నానా. ఒక్కటి ఇచ్చాడు బంగపోతే. ప్రతి ఒక్క దానికి మధ్య అడి చిన్నోడు నువ్వు పెద్దోని. ఏనన్నా ప్లీజ్ నాన్న, ఎంత బాగా అడుగుతాడు అసలు. చెప్పు నాన్న చెప్పు, బాగా చెప్పు. నోట్లో చేయి తీసి చెప్పు. ఈయన ప్లీజ్ నాన్న అంటవే, బాగా చెప్పు. మూడైతే పడుకోవాలా? కిస్మిస్ తిని పప్పు లేపినాయి.
నీకు ఎవరిష్టం? ఎవరిష్టం? నాన్న ఇష్టమా? అమ్మ ఒక్కరు చెప్పు, అమ్మనా నాన్ననా? నీ పేరేం పేరు? బాగా చెప్పు. కేతన్ కిషోరెడ్డి. బాగా చెప్పు, నోట్లో ఏళ్ళు తీసి. కేతన్ కేశవ్ రెడ్డి. నాన్న పేరు? నాన్న పేరు? అమ్మ పేరు? అవ్వ. అవ్వ పేరు? కళావతి అవ్వ. జేజి పేరు? అత్త పేరు? బావోళ్ళ పేరు ఏం పేరు? ఇంకా ఇంకా ఇంకెవరు లేరా? విక్కీ. మామ పేరు ఏం పేరు? ఇంకా అవ్వ పేరు? ఏ అవ్వ? ఇంకా పెద్దవ్వ. ఇంకా ఇంకెవరున్నారు చెప్పు? అవ్వగారు ఎవరు లేరా? అంతేనా? ఏం తెలీదు నీకు? అన్నీ అయిపోగొట్టి చూడండి, ఖాళీ చేసి తింటే దగ్గు వస్తుందంట. నేను తినాలంట. లాస్ట్ ఒక పీస్. కథలు పడతాడు మనిషి బాగా. లేవు అయిపోయినాయి. అమ్మకి కిస్ పెట్టు. అమ్మకి కిస్ పెడితే ఇస్తుంది. అట్లా కాదు, ఫ్లయింగ్ కిస్ కాదు. పెట్టు పెట్టు. చాలా నీకొద్దా కిస్? పెట్టాలా? ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నోని. ఏమెట్లా? మళ్ళీ చెప్పు. పీస్ పీస్ అని కావాలమ్మా. ఏంది? ఏంది? హర్షిత్ బాబు. హర్షిత్ ఇందాక ఏదో అన్నావు కదా, ఏం చేస్తున్నాడో ఫోన్ చేద్దామని చెప్పు. ఫోన్ చేద్దామా? ఏం చేస్తున్నాడో చేద్దాం. జ్వరం తగ్గిందా లేదా అడుగుదామా? మాట్లాడదామా? సరే. గడప మీద ఉన్న పువ్వులను మొత్తం అన్ని చామంతి పూలు చించేసి బెడ్ పైన జల్లేసి మళ్ళీ అరుస్తానని చెప్పి బెడ్షీట్ ఎలా ఇదిలిస్తున్నాడు చూడండి. పండుకునేటప్పుడు కూడా కేతన్ ఖచ్చితంగా బెడ్షీట్ ఇదిలిస్తాడనమాట మాకంటే ముందే. అదొక గుడ్ హ్యాబిట్. అయిపోయింది ఇద్దరు అయిపోయిందా? నాన్న వచ్చి అన్నం తినేసి వెళ్ళిపోయినాడు. నువ్వు నిద్రపోయినావు లేలా. ఇంతసేపు పడుకున్నావు 3:30 వరకు. 12కి పడుకున్నాడు, 3:30కి లేచాడు. వెళ్ళిపోయినాడు. నువ్వు నిద్రపోతున్నావు. మళ్ళీ వస్తాడులే ఈవినింగ్ వస్తాడు. ఏం కావాలి నీకు? ఏం కావాలా?
ఏమొద్దా నిజం చెప్పు. ఎండ పెడతా ఉంది మరి. దా నేను పోతానా బాయ్. రా మరి. అది హెల్మెట్ కాదు, క్యాప్. డేలో ఆడుకోమంటే అస్సలు ఆడుకోడు, సతాయిస్తాడు. నైట్ 9:30 అయింది, అప్పుడు పడుకుందిరా నాని అంటే అప్పుడు టాయ్స్ ముందర వేసుకొని ఆడుకుంటాడు. ఎంత బుద్ధిమంతుడిగా ఆడుకుంటాడో. అలా పగలు కనీసం 1 గంట ఆడుకున్నా నేను హ్యాపీగా ఫీల్ అయిపోతా కదరా అంటే పలకట్లేదు. అలాగే ఒక్కొక్కసారి ఆడితే అలా ఆడతాడనమాట. రేర్ ఇలాంటి సిచ్యువేషన్స్, ఎప్పుడో ఒక్కసారి ఇలా ఎత్తుక్కోవాలన్నమాట. అలా ఉంటుంది కేతన్తో. ఎప్పుడు టాయ్స్తో ఆడుకోవడం, మనుషుల మీద పడి తొక్కి వాళ్ళని ఇరిటేట్ చేయడంలో కేతన్ బ్రాండ్ అంబాసిడర్ అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. ఇరిటేషన్కి అంతగా ఇరిటేట్ చేస్తాడు. ఒక్కోసారి చూస్తే ఎంత ముద్దొస్తాడో, ఎంత క్యూట్గా అనిపిస్తుందో. ఒక్కోసారి పాపం అనిపిస్తుంది, కోపం వస్తుంది, కొడితే మాత్రం ఈ మధ్యకాలంలో బాగా తెలిసి వస్తుంది కదా. అమ్మ నన్ను ఎందుకు కొట్టినావు అని అడుగుతున్నాడు. భలే అనిపిస్తుంది ఆ టైంలో. కొట్టేటప్పుడు తెలియదు, కోపం వచ్చినప్పుడు. తర్వాత పాపం అనిపిస్తుంది. ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా ఒక్కోసారి అంత ఇరిటేట్ చేస్తూ ఉంటాడు. తప్పదు, అప్పుడప్పుడు పడతా ఉంటేనే భయం ఉంటుంది అనిపిస్తుంది. ఆ ఓనర్ వాళ్ళ పిల్లలు ఈ బండి ఇక్కడే పెట్టేసి కిందికి వెళ్ళిపోయినారట, మర్చిపోయినారు. ఇంకా నైట్ తెచ్చుకున్నాడు ఇంట్లోకి. ఎంతసేపు 1 గంట పైన ఆడుకున్నాడు. ఇంకా చిన్న కోపుకిచ్చుకొని అరిచేసరికి అప్పుడు పడుకున్నాడు బలవంతంగా. మిడ్ నైట్ వాళ్ళ నాన్న ఒకసారి వాష్రూమ్కి లేచాడు. అప్పుడు మనిషి పక్కన ఒక్కోసారి లేకపోతే మెలకు వచ్చేస్తుంది తొందరగా. అలా లేచాడు అనమాట. వాళ్ళ నాన్న చూస్తే డోర్ ఓపెన్ చేశాడు. రూమ్ డోర్ ఓపెన్ చేస్తే ఆ టైంలో బండి మీద కూర్చొని ఆడుకుంటున్నాడు. అట్లా ఉంటుంది ఎవరిదైనా. అయితే అంత ఇష్టము. తనవి ఎంత మంచిగున్నా తనకి నచ్చదు. అది ఆల్రెడీ ఇరిగిపోయింది అనమాట. అలా ఏదో తాడు కట్టి పెట్టినారు వాళ్ళు. సో ఇదే అనమాట ట్యూస్డే వ్లాగ్ అయితే. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పాత వీడియోస్ మనకు ఉన్నవన్నీ కూడా వాచ్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ నేను చేయాలో నాకు కామెంట్స్లో సజెషన్స్ పెట్టండి. ఓకేనా అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.